నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. దేవి నవరాత్రిలోనే ఉన్నాం. మీకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు అన్న. దసరా శుభాకాంక్షలు. ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు మీరు. దేవీ నవరాత్రుల్ని పురస్కరించుకుని మనం ఆయా రోజుని బట్టి ఆ అమ్మవారి ఆరాధనని చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. దాంతో పాటు ఆ అమ్మవారి ఆరాధనతో పాటు ఏ గ్రహశాంతి జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది శాస్త్ర వచనమే. ఎందుకంటే అటు దశమహావిద్యల్లో నుంచి మనం గనక చూసుకుంటే దశమహావిద్యల్ని కూడా చాలా విశేషంగా దేవీ నవరాత్రుల్లో చేసుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే వాళ్ళ గురువుల నుంచి వస్తే గనక ఆ ఆరాధనని చేసుకుంటారు. ఈ దశమహావిద్యల్ని అనుసంధానం చేసుకుని ఆ గ్రహ శాంతి జరగటం అనేది కూడా చాలా చాలా పండితులు చెప్పేటటువంటి విషయం. సో దాన్నే మీరు కూడా చక్కగా చెప్తున్నారు. అయితే దశమహావిద్యల జోలికి వెళ్లకుండా సాత్విక రూపాలని పూజిస్తూ తద్వారా గ్రహ శాంతుల్ని ఎలా తెచ్చుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా మాకు వివరిస్తున్నందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలండి. భగవంతు ఇచ్చిన అవకాశం అన్న ఇది. ఎందుకంటే కలియుగంలో మనకి చెప్పింది ఏంటంటే, మన అన్ని యుగాల్లోంచి చూసుకుంటూ వస్తే ఒక యుగంలో దేవతలు మానవులు ఒకేలాగా నడిచే యుగం. వాళ్ళకి కావాల్సిన విధాలుగా వెళ్ళాలంటే స్వర్గానికి నరకానికి నడుచుకు వెళ్ళే అంత స్తోమత స్థితి ఇచ్చారు మానవులకి. తర్వాత జపం తపస్సు చేస్తేనే కనిపించారు. ఆ తర్వాత వచ్చి అనుష్ఠానం పూజలు చేసి హోమాలు చేస్తేనే కనిపించారు. కానీ కలియుగం వచ్చినప్పటికి ఏమైందంటే నామాన్ని చేస్తే కూడా నేను పలుకుతాను అని చెప్పాడు ఆయన. సో నామాన్ని చేస్తే పలికినప్పుడు మనం ఎందుకు అంత తీవ్రమైన తపస్సులు తీవ్రమైన పూజలు చేయాలి? చేయగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు, చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, చేయలేము అనే బాధ లేకుండా మనం ఇవాళ ప్రత్యామ్నాయం అంటే వాళ్ళు చేయలేము అని బాధపడకుండా ఒక రోజైనా మంచిగా నిష్ఠగా చేయండి. 9 రోజులు చేయాలని సంకల్పం ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. వాళ్ళ ఆచారం నియమాలు మన ఇంటి ఆచార ప్రకారంగా ప్రతిరోజు నిత్యం చేసే వాళ్ళు ఉన్నారు. 9 రోజులు మొత్తం ఉపవాసం ఉండి పాపం 10వ రోజు భోజనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నవరాత్రులు చేసే వాళ్ళు మొత్తం అసలు తినరు. నవరాత్రులు అంతా కూడా ఏంటంటే పళ్ళు రసం పళ్ళు తినడము, పానీయాల మీద ఆధారపడి ఉంటారు, జ్యూసులు తాగడం. ఆ 10వ రోజు దశమి రోజు భోజనం చేస్తారు. అలా నిష్ఠాగరిష్ఠులు కూడా ఉన్నారు మన దగ్గర, ఇప్పటికీ చేస్తున్నారు అలాగా. అలాంటి దాంట్లో మనం చేయగలిగితే అంత ధైర్యం అంత శక్తి అమ్మవారు వాళ్ళకి ఇచ్చింది. అది పూర్వజన్మ సుకృతం. మనకి రావాలని రావాలని కోరుకోవడం తప్పులేదు, తప్పకుండా చేయాలి. ఇక 5వ రోజు ఏ రూపంలో అమ్మవారిని కొలుస్తామో ఆ రూపంలో కొలవడం ద్వారా ఎటువంటి గ్రహశాంతి జరుగుతుంది అనేది ఒకసారి మీ ద్వారానండి. తప్పకుండా. సో 5వ రోజు చేసేది పూజ మనకు విధానం అంటే లలితా పంచమి అంట. శ్రీ లలితా పంచమి అంటాం. అంటే లలిత అమ్మవారి అలంకరణ, లలితా త్రిపుర సుందరి అలంకరణ. సో లలిత అమ్మవారు ఈ రోజుల్లో అందరికి ఏంటంటే అమ్మవారు లలిత శాస్త్రం చదువుకుంటారు. ఎవరికి ఏది కష్టం వచ్చినా అమ్మవారు లలిత శాస్త్రం అనేది చాలా మంది చదువుకుంటారు. మా ఇంట్లో కూడా పొద్దున్న లేవగానే స్నానం చేయగానే మొదటి నోట్లో నుంచి లలిత శాస్త్రం చదువుకుంటూ మా అత్తయ్య వంట చేయడము, పూజ చేయడము అన్ని లలిత శాస్త్రం చదువుతూనే ఉండేది. అది అయిపోయి మళ్ళీ చదువుతుంది, అయిపోయి మళ్ళీ చదివేది. అలా ఎన్నిసార్లు చదివేదో నాకు గుర్తుంది. ఆవిడ ఆ లలిత శాస్త్రం కనీసం 9 సార్లు చదివేదేమో పర్ డే. ఆవిడ అలా ఏ పని చేస్తే చదువుతుంది. అలాగా లలిత అమ్మవారిని చదువుకుని ఏ కష్టం వచ్చినా ఆవిడే చూసుకుంటుందని చెప్పి నమ్మే ప్రజలు చాలా మంది ఉన్నాం. ఆ విధంలో నేను కూడా అంతే. అమ్మవారు ఏదైనా ఇబ్బంది వస్తే అమ్మవారిని పూజ చేస్తాం. అయితే లలిత అమ్మవారిని దేనికోసం ఎక్కువ పూజిస్తాం అంటే, లలితా పరమేశ్వర అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకి ఏ పని ఎప్పుడు చేయాలని మన బుద్ధి కుదురుగా ఉంటుంది. చాలా మంది చూడండి, సమయానికి సమయస్ఫూర్తిగా మాట్లాడడం రాదు, సమయానికి ఆ విషయం గుర్తురాదు. కరెక్ట్. చాలా మంది వాళ్ళ మతి మరుపుతో బాధపడుతున్నాం. సో మర్చిపోయాం, అరే ఈ విషయం నేను చెప్పాలనుకున్నా మర్చిపోయాను, ఇది అప్పుడు మాట్లాడాల్సిన సందర్భం మాట్లాడలేకపోయాను, ఈ సందర్భంలో నేను అడగలేకపోయాను అని చాలా మందికి ఎవరైతే ఈ బాధ ఉంటుందో, అంటే మర్చిపోయే మతి మరుపు అనే బాధ ఉంటుందో దాని నుంచి బయటపడేసి అమ్మవారి శ్లోకాలు. ఈ లలిత శాస్త్రం చదివినా లలిత అమ్మవారికి అర్చన చేసినా మనకి ఆ సమయస్ఫూర్తిగా మాట్లాడడం అనేది వచ్చేస్తుంది. సో తర్వాత చాలా మంది పిల్లలకి కొంచెం మందికి మాట సరిగా రాక నెత్తి వస్తుంది.
నెత్తి రాకుండా ఉండడానికి, తర్వాత పిల్లలకి కరెక్ట్ గా చదివినట్టు గుర్తుండడానికి ప్రతిరోజు లలిత సహస్రనామం చదివిన ఆ తేనెని కాస్త వాళ్ళ నోటి నాలుగు నాకిస్తే చక్కగా వస్తుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు. అంటే తేనె నైవేద్యం పెట్టి అది పిల్లలకి పెట్టడమే అంతే. అంటే నైవేద్యం పెట్టలేదు, అది పట్టుకొని లలిత సహస్రం మొత్తం చదవాలి. ఒక సీసాలో వేసుకొని మేము మామూలుగా చిన్నప్పుడు అయితే మా అత్తయ్య వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ఏదైనా ఇబ్బంది ఉంటే విభూది చేతిలో పట్టుకొని లలిత అమ్మవారి మొత్తం చదువుకొని ఆ విభూతిని కాస్త ఎప్పుడైనా జ్వరం వచ్చినా భయపడినా ఆ విభూతి పెట్టేవాళ్ళు. అలాగే ఇప్పుడు తేనె సీసాలు ఉండేవి, గాజు సీసాలు. ఆ గాజు సీసాలు తేనె సీసా పట్టుకొని లలిత సహస్రం మొత్తం చదువుకొని ఆ తేనె కాస్త ఇచ్చి ఇది తాగుతుంది తగ్గిపోయి జ్వరం అనేవాళ్ళు. అది వేసుకుని తాగితే జ్వరం తగ్గిపోయేది. నిజంగా అది అంత బాగా పనిచేస్తుంది అంటే ఆ మంత్రానికి అంత పవర్ ఉంది. చేసే వాళ్ళ చెప్పి వాళ్ళ అణువు కూడా లలిత సహస్రనామాలతో నిండిపోయింది అన్ని అవయవాలు. అందువల్ల వాళ్ళు చెప్పిన వెంటనే పని అయిపోయింది. వాళ్ళు పెద్ద సాధించే ఉపాసనలు కాదు, ఉపాసన చేసేవాళ్ళు కాదు, జస్ట్ లలిత సహస్రం చదువుకున్నారు. అంత పవర్ఫుల్. అంటే సో లలితమ్మవారిని పూజించడం వల్ల మన జాతకంలో బుధుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. బుధానుగ్రహం అద్భుతం. సో బుధుడు అనుగ్రహం ఉంటే చాలా 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 విషయాల్లో వీళ్ళకి చాలా మంది అనుకుంటాం ఏం చదివారని వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అంటారు. ఏం చదవక్కలే వాళ్ళకి. అంటే బుధుడు ఒక అనుగ్రహం ఉంటే ఆటోమేటిక్ గా పలికిస్తుంది, మాట అలా వస్తుంది. ఆ టైంకి వాళ్ళు అలా మాట్లాడేస్తుంటారు. అదే ఏం చదువుకున్నారు మీరు అంటే పెద్దగా ఏం చదువుకోలేదండి అంటే మరి ఇన్ని విషయాలు చెప్తున్నారంటే ఆ విషయాలు చెప్పడానికి చదువుకోవడానికి సంబంధమే లేదు. ఎందుకంటే బుధుడు యొక్క అనుగ్రహం ఉంటే వాళ్ళకి ఆ ప్రారంభ కర్మంలో ఉండే ఆ యోగం ఏదవుతుందో అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బుధశనిలో అనుగ్రహం బాగా ఉంటే వాళ్ళు టాప్ లెవెల్లో మాట్లాడుతుంటారు. ఇవాళ రోజున చాలా మంది స్వామీజీలుగా ఉండి స్వామీజీ మాట ఫలిస్తుంది అంటే కూడా బుధుడు ఒక అనుగ్రహం వాళ్ళ జాతకంలో. బుధుడు అనుగ్రహం లేకపోతే ఫస్ట్ తిట్టు తినేది బుద్ధి లేదా నీకు అనేది ఫస్ట్ తిట్టు కదా. బుధుడు అనుగ్రహం లేకపోతే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి? చాలా మంది ఏంటంటే ఇంట్లో ఒక విధంగా చెప్పాలంటే చెప్పుడు మాటలు వింటారు కదా, బుధుడు అనుగ్రహం తక్కువ ఉన్న వాళ్ళు. తర్వాత వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్తారు కదా, ఇది కొన్న బుధుడు అనుగ్రహం లోపిస్తే. అంటే వీళ్ళెళ్ళగానే వీళ్ళ గురించి చెడుగా, వీళ్ళెళ్ళగానే వీళ్ళ గురించి చెడుగా చెప్పేవాళ్ళు కూడా బుధుడు లోపిస్తే. అంటే మనం ఏ విషయమైనా వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడాలి, వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడకూడదు అనే బుద్ధి తొలగించేది కూడా బుధుడే. చాలా మంది చూడండి వెళ్ళిపోయిన టాపిక్ లేదు, ఉన్నాము అంతవరకు వాళ్ళతో మంచిగా మాట్లాడతారు, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఒక మార్గంలో మాట్లాడతారు. బుధుడు అనుగ్రహం ఉంటే అలా ఉంటారు. సో అసలు ఎక్కడ ఒక మాట ఎక్కువ తక్కువ కాకుండా ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే బుధుడు ఒక అనుగ్రహం ఉంటే చేస్తారు. సో లలిత అమ్మవారిని అలా కొలవడం వల్ల ఈ రోజున బుధుడు ఒక అనుగ్రహం కలుగుతుంది. అంటే మన పిల్లల్లో అలాంటి అలవాట్లు ఉంటే, అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటే పోతుంది. చాలా మంది పిల్లలు అంటే తెలియక తెలుసో అబద్ధాలు చెప్తూ ఉంటారు తల్లిదండ్రుల దగ్గర భయపడి. బయట వాళ్ళ దగ్గరికి మనం అప్పులు వాళ్ళ దగ్గర చెప్తూ ఉంటారు చాలా మంది. కానీ చిన్నపిల్లలు తెలుసో తెలియక చెప్తుంటారు. సో చిన్న పిల్లలకి తెలిసి తెలియక చెప్పిన అబద్ధాలు ఏమైనా ఉంటే, వాళ్ళకి ఏమైనా దోషాలు ఉంటే అవి తల్లిదండ్రుల అకౌంట్ లో పడతాయి కనుక లలిత పరమేశ్వర రోజున లలిత అమ్మవారి పూజ చేయించి, సో పిల్లలందరినీ కూర్చోబెట్టి అమ్మవారి నామాలు చక్కగా చదివించి వాళ్ళ చేత, లేకపోతే శ్రీమాత్రే నమః అని పిల్లల చేత 100 నిమిషాలు చదివిస్తే వారి జాతకంలో బుధుడు ఒక యోగం బాగుంటుంది. సో ఆ విధంగా లలిత అమ్మవారిని పూజించుకోవాలి. అమ్మవారిని ఏ చీరతో ఆ రోజు, ఏ చీర ఏ నైవేద్యం తప్పకుండా. సో బాలాత్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ మనం ఆకుపచ్చ చీర కట్టుకుంటాం. అలాగే లలిత అమ్మవారికి కూడా ఆకుపచ్చ చీర కడతాము, ప్లస్ పసుపు రంగు చీర కడతాం. సో పసుపు రంగు చీర చాలా విశేషంగా ఫలిస్తుంది. సో పసుపు రంగు చీర అంటే పసుపు గాని పసుపు రంగులో ఉండే కాస్త మామిడి పండు రంగు చీర అంటారు, అలాంటి చీరలు మొత్తం ఎల్లోయిష్ వచ్చే చీరలు, ఆ చీర ఆ అమ్మవారికి కట్టేది లలిత అమ్మవారికి. తర్వాత నైవేద్యం వచ్చేసి సో లలిత అమ్మవారికి పులిహోర నైవేద్యం. పులిహోర కంపల్సరీగా, అంటే అన్నదానం చేయడం అనేది ఈ 9 రోజులు విశేషం. సో అన్నదానం చేయడం, ప్రసాదాలు నైవేద్యం పెట్టడం, పులిహోర కంపల్సరీగా ఉండడం. పులిహోర ప్లస్ పెసర వడలు అంటారు, పెసర వడలు. సో పెసలు నానబెట్టి దాన్ని తాలింపుతో నైవేద్యం పెట్టచ్చు పెసలుగా, లేదా పెసల్ని రుబ్బి వడలుగా వేసి వడలు నైవేద్యం పెట్టచ్చు. సో పెసర వడలు గాని పెసలు గాని నైవేద్యం కంపల్సరీగా ఉండాలి. తర్వాత పెసరపప్పుతో పాయసం చేసి పెట్టాలి అమ్మవారికి. పెసరపప్పు పాయసం చాలా బాగుంటుంది. చక్కగా నేతిలో పెసరపప్పుని వేయించేసి ముందుగా కుక్కర్ లో వేస్తే అది ఉడుకుతుంది. ఉడికిన తర్వాత దాంట్లో బెల్లము పాలు కలుపుకోవాలి. అంతే పెసరపప్పు పాయసం అంటే ఉత్తి పెసరపప్పు. అయితే ఏంటంటే చాలా మంది ఏంటంటే పెసరపప్పు వేయించిన తర్వాత పాపం బెల్లం వేసి ఉడికిస్తారు, అది ఉడకదు. బెల్లాన్ని పెసరపప్పుని కలపకూడదు, పెసరపప్పు విడిగా ఉడికిన తర్వాతే బెల్లం చక్కగా కుక్కర్ పెడితే 3 విజిల్స్ లో మంచిగా అది ఉడికి దగ్గరికి వస్తుంది. దాన్ని దించి దాంట్లో బెల్లం తురిమేసి, బెల్లం వేసి కాస్త కొబ్బరి వేసి పాలు వేస్తే పెసరపప్పు పాయసం బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఆ విధంగా నైవేద్యం అమ్మవారికి పెట్టడం, అది పిల్లలకి పెట్టడం. ఇది తినడం వల్ల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా
అటువంటి లోపాలు ఏం లేకుండా తెలివైన పిల్లలుగా వివేకంగా మాట్లాడే విధంగా తయారవుతారు. ఏ రూపంలో అమ్మవారిని కొలవాల్సి ఉంటుంది, తద్వారా ఏ గ్రహశాంతి జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.